దుబ్బపల్లి గ్రామ సర్పంచ్ ఉమ్మెంతల శోభ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో దుబ్బపల్లి గ్రామ పంచాయతీని జిల్లాలోనే మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ సెంటర్, మహిళా భవనం, క్రీడా ప్రాంగణం, రైతులకు ఐకేపీ సెంటర్, అక్కాచెల్లెలకు బతుకమ్మ షూట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సీసీ కెమెరాలు, వీధిదీపాలు, పరిశుభ్రత కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, అర్హులకు వృద్ధాప్య పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలతో మమేకమై పాలకవర్గం మరియు అధికారులతో సమన్వయం చేసుకుని అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఉమ్మెంతల శోభ రవీందర్ రెడ్డి, దుబ్బపల్లె గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. దుబ్బపల్లె గ్రామ ప్రజలందరూ నాకు ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించినారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అంతే అయిపోయింది. ఉమ్మెంతల శోభ రవీందర్ రెడ్డి గారు దుబ్బపల్లె గ్రామ పంచాయతీగా ఎన్నికైనారు. భారీ మెజార్టీతో గెలిపినందరికీ అందరికీ నా ధన్యవాదములు. గ్రామ పంచాయతీ కానీ, అంగన్వాడీ స్కూల్ కానీ, మహిళా భవనం కానీ, వీధి దీపాలు కానీ, వాటర్ ప్లాంట్ కానీ అన్నీ చేసి సీసీ రోడ్లు కానీ ఏ సమస్య ఉన్నా చేస్తున్నానని ప్రార్థిస్తున్నాను. ఐకేప్ సెంటర్ కానీ, బతుకమ్మకు ల్యాండ్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ఏ సమస్య ఉన్నా కానీ నేను చేస్తున్నానని వార్డు మెంబర్ పాలకవర్గంలో ప్రమాణం చేసినాను. 24 గంటలు గ్రామంలో అందుబాటులో ఉంటాను. దుబ్బపల్లి గ్రామంలో ఉంటాను. దుబ్బపల్లి గ్రామ ప్రజలందరికీ దుబ్బపల్లి గ్రామ ప్రజలందరికీ